ఇప్పుడు చదువు ఒక్కటే మనం ఉన్నత స్థానంలో నిలబడుతుంది, మనల్ని మంచి పొజిషన్ లో నిలబెట్టగలుగుతుందని చెప్పి నా తండ్రి నన్ను ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు నేను ఎప్పుడు వెనకబడ్డ ఫెయిల్యూర్ అయినా మా అమ్మ నువ్వు ఏదో ఒక రోజు ఏదో ఒక సాధిస్తావురా, నువ్వు ఇలానే కంటిన్యూ చేయాలని నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ, అలాగే నాకు చదువు చెప్పిన నా గురువులకి, నాకు తోడ్పడిన నా బంధుమిత్రులకి, టీచర్స్ అందరికీ, నా మిత్రులకి అందరికీ నా సక్సెస్ ని వాళ్ళకి ఎప్పుడు కొనబడి ఉంటాడని కోరుకుంటున్నాను. ఒక చొప్పులు ముప్పిన అమెరికా అధ్యక్షుని చేయగలుగుతుంది, ఒక పేపర్ బయట ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం చేయగలుగుతుంది. అలాగే ఎంతో మంది చీఫ్లో ఎన్నో ఒడిదుడుకులు సాధించి మరి ఎదిగి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీ సీఈఓని డైరెక్టర్ చేసింది కూడా చదువు మాత్రమే. కాబట్టి ఎప్పుడు గొప్ప అవ్వాలన్నా ఎంత ఎదగాలన్నా చదువుతోనే అది సాధ్యం నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే పెట్టే ఎఫర్ట్ కూడా ఎప్పుడు కానీ 100% పెట్టాలి. కొత్తగా వచ్చే కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వచ్చే విద్యార్థులు నాకు చూసినదే సాంస్క్రిట్ శ్లోకం ఉంటుంది, ధ్యాయేంద్రియ కిషాన్ సంచండి అనేసి. అంటే మనము మన మైండ్ లో దేని గురించి అయితే రిపీటెడ్ ఆలోచిస్తాము, మన మైండ్ దేని గురించి అయితే రిపీటెడ్ ఎఫెక్ట్స్ పడుతుందో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ సక్సెస్ మీ చేతికి వస్తుంది, మీ కళ్ళు ముందు కనిపిస్తుంది.